కమిషన్ నుంచి మనకు ఒక సౌండ్ 11 రకాల డాక్యుమెంట్స్ మనకి ఉంటాయి సార్. ఎవరైతే వాళ్ళ తండ్రి దగ్గర కానీ లేకపోతే వాళ్ళ తల్లికి కానీ లేకపోతే వాళ్ళ తాతకు కానీ వాళ్ళ నాన్నమ్మకి కానీ మనం మ్యాపింగ్ చేయడం జరిగింది సార్. ఇట్లా ఎవరైతే మేము ఐడెంటిఫై చేయని ఏవైతే ఉన్నాయో మ్యాపింగ్ అని నియర్లీ మాకు బోధన్ అర్బన్ అండ్ రూరల్ లో కలిపి 20,000 ఓటర్స్ మనం మ్యాపింగ్ చేయాలి సార్. ఆ మ్యాపింగ్ వాటికి అన్మ్యాప్డ్ ఏవైతే ఉన్నాయో సార్, ఆ అన్మ్యాప్డ్ అన్నిటికి కూడా ఈ బిఏఎల్ ఎవరైతే ఉంటారో కానీ ఎవరైతే షిఫ్టెడ్ అవుతారో సార్, ఈ షిఫ్టెడ్ అన్నిటికి కూడా మేము 24 అంటే నెక్స్ట్ మంత్ ఏదైతే ఆగస్ట్ ఉంటుందో సార్, ఆగస్ట్ నుంచి మళ్ళీ 1 మంత్ వరకు నోటీస్ ఇస్తాం సార్. ఆ ఫామ్స్ రిటర్న్ ఇవ్వండి వాళ్ళందరికీ కూడా నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి ఆర్డీఓ ఒక డాక్యుమెంట్ చూపిస్తే అది బిఏఓ అండ్ ఆర్డీఓ మేడం ఇద్దరు సాటిస్ఫై అయితే కనుక వాళ్ళకి ఆ ఓటర్ లిస్ట్ లో మళ్ళీ పేరు అనేది చేయించడం జరుగుతుంది సార్. ఒకవేళ లేకపోతే వాళ్ళ పేరు అనేది తొలగించడం అనేది జరుగుతుంది సార్. ఇది మనము నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ లో ఈ ప్రతి ఓటర్స్ ఎవరైనా డిలేట్ అయితే కనుక సార్ మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర 15 రోజులకు అప్పీల్ చేసుకోవాల్సిన ఉంటారు. అంటే 24వ తారీఖు 7వ నెల వరకేమో మనము ఫామ్స్ కలెక్ట్ చేసుకుంటాం సార్. దాని తర్వాత 24వ తారీఖు వరకు మనం ఫామ్స్ అనేది అందరి నుంచి రిసీవ్ చేసుకుంటాం సార్. ఇక రిసీవ్ చేసుకున్న తర్వాత ఏవైతే రిసీవ్ చేసుకుంటామో సార్ ఆగస్టు 30వ తారీఖుకి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది పెడతాం సార్. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో ఏవైతే ఫామ్స్ వస్తాయో అవి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో ఉంటాయి సార్. ఫామ్స్ లేనన్నిటికీ చెప్పినట్టు నోటీసులు ఇస్తాం సార్. నోటీసులు ఇచ్చిన తర్వాత సరైన డాక్యుమెంట్స్ ఎవరైతే ఇస్తే ఆ డాక్యుమెంట్ మళ్ళీ ఫైనల్ రూల్ లో పెడతాం సార్, లేకపోతే ఆ ఓట్లు అనేది రావు సార్. ఇది ఓవరాల్ గా మనము ఈ ఎస్ఐఆర్ లో చేసే ప్రక్రియ సార్. ఒకసారి నేను సక్కర్లేని వాళ్ళకు ఏదో బెనిఫిట్స్ ఇస్తున్నారు. రేషన్ కార్డు ఇన్నోటి మంచిగా అందరూ వేరు రేషన్ కార్డు ఇస్తున్నాం. అటు చూసి ఫస్ట్ మహారాష్ట్ర ఎలక్షన్ తెలంగాణలో బియ్యం కొంచెం ఏమవుతుంది అక్కడ ఆఫీసర్ ఇస్తున్నారు అట్లా అన్నిటికీ లింక్ అయితే అర్థమైందా? ఇవన్నీ అందుకొనకే ఇంత జాగ్రత్తగా చేపిస్తున్నాం. ఓటర్ కూడా ఇంపార్టెంట్. అందరికి ఓట్లు ఇస్తే ఎక్కడికెళ్ళో బయటకు వస్తారు. వాడు 4 రూపాయలు తీసుకుంటాడో ఓటు వేస్తాడు. ఆ పనికి రాడు వెళ్తాడు. మనం పనులు చేయడు. నాకేం చేసేది, నాకు పైసలు వస్తున్నాయి అయిపోయా కదా అంటున్నారు. అవునా? ఆ రోజు గిన్నెలు ఉన్నాయి గడ్డ చూస్తారు. నాకు ఓటు నువ్వు కార్డు కావాలంటే ఇస్తావు కదా. మరి నువ్వు మహారాష్ట్రలో నేను బయటలో తీసుకొచ్చి ఇంక్లూడ్ చేస్తే వాళ్ళందరికీ మన బెనిఫిట్స్ పోతాయి కదా. దాన్ని చెప్పరు మనం గట్టిగా. అర్థమైందా? నువ్వు చేతులు లేకుండా అర్థమైంది. నేను అనేది కరెక్టేనా? ఏ సార్ చెప్తాను లేదా 5,000 వస్తాడు మాటలు చెప్తాడు మీకు రక్షణ అంతేనా? आपको देखो समझते ना, ये आप लोगों के लिए अपने बच्चों के लिए स्मूथ रहना, अपने लिए अपना मोहब्बत अलग रहता, दूसरे लोग आके गड़बड़ करते अच्छा नहीं रहता. मेहरबानी करके उन्होंने रहने दो, मगर अपने राइट्स नहीं देने का है. करेक्ट है? अब क्या पढ़े तुम? हाँ, हिंदू पढ़े.
करेक्ट है ना? जी हाँ करेक्ट है सर। जो भी है अभी इसमें पूरे निकल जाते अब अदर अभी मैं आधा हमारा दोस्त है, आधा बड़े से वाले मेरे गाड़ी में 4 लोग बैठे तो अरे निकल जाए वातावरण మార్పును బట్టి మాకు బాగా ఉంది. ఏదో ఒకటి అయిపోతుంది కదా, ఆనందం లేకుంటే అందరికీ కష్టమైంది. అలాస్మెంట్ జరుగుతాయి, తినదంతా కష్టమవుతుంది. సరే అవన్నీ పోలే కానీ సిస్టమ్ మీ అందరికి అందుకోలేక ఇవాళ వినిపించినాం. మన బోధన కాన్స్టిట్యున్సీలో ఎవ్వరు బయట వాళ్ళు రావద్దు. నవ్వుపేట సైడ్ కూడా బయట వాళ్ళు వస్తారు. నవ్వుపేట వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నాను, కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాను. ఎక్కడన్నా బయట వాళ్ళు వస్తే మీ అందరు కష్టం, నాకేం కష్టం కాదు. ఇంకా 2 ఏళ్ళు ఉన్నది, ఇంకా ఎలక్షన్ 2 ఏళ్ళు ఉంటుంది. మళ్ళీ సాధారణ విలువంతా లేకుండా కానీ సంపూర్ణ చదువుతున్నాడు. పైసలకు మీ అందరికి పైసలు కూడా అయిపోయినాయి. ఖర్చు పెట్టి పెట్టిన కదా. అది బాగా చేసుకోండి. అన్నిటికీ అదే ఉంటుంది. సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ. కాబట్టి చేసుకోండి. ఇంకోటి, రైతులు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. మీ అందరికీ అనవసర వర్గాలతో యూనియన్ కూడా ఫర్టిలైజర్ దాన్ని మన సొసైటీల ద్వారా మన సొసైటీలు ఇస్తారు. ఆడ కంప్యూటర్ కొడతారు, ఆడ వెళ్ళి తీసుకుపోవచ్చు. ఈ 2 రోజులు అయిపోతుంది. అది కూడా అంటే అన్ని సిస్టమ్స్ చూస్తా ఉన్నాం. ఊక గాలి బదిలే ఏం బెస్ట్ వస్తుందో చూస్తున్నాం. మండలం పెట్టినాం, ఇబ్బంది అవుతుంది, వాడికి తెచ్చుకోవాలనుకున్నాం. కాదు సొసైటీ పెట్టినాం. సొసైటీలో సెక్రటరీ ఉంటాడు, ఉంటారా? సెక్రటరీ కూడా కొట్టిస్తాడు. 400 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కూడా కొట్టిస్తాడు. ఇంకోటి, ఈ యూరియా ఇది లిక్విడ్ యూరియా ఏమంటుందని నాన్ యూరియా, నానో యూరియా 80% యూరియా అంతా పనిచేస్తుంది. ఎంత? 80%. అది మనం చేసుకున్నాను. యుద్ధమే, పడవలు రాకపోయా, మనకు కావాల్సిన మెటీరియల్ రాలి, మళ్ళీ కష్టపడుతుంది. వాడు కడిగితే రేటు వేస్తా ఉన్నాడు. అవన్నీ మానుకోండి. ఇది ఆఫీసర్లు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, సైన్సిస్టులు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. స్ప్రే చేసుకోవచ్చు, డ్రోన్ల ద్వారా చేసుకోవచ్చు. అవి కూడా యూజ్ చేయండి. నేనేం పంట పండిస్తలేను. ఇవన్నీ ఎందుకు తెలుసుకున్నా? మీరు బాగా చేసుకోవడానికి, మీకు చెప్పుకోవడానికి. నేను ఇప్పుడు చదువుకునేటప్పుడు చదువుకోలేదు, ఇప్పుడు చదువుకోవాల్సి వస్తుంది నాకు ఇవన్నీ. అట్లా ఇవన్నీ చూసినాం. కాబట్టి మీరు ఏమైనా అడుగుతా చెప్పుతారే, నేను అడగదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సారీ లవ్ చెప్తున్నాడు, అడిగి చూద్దాం, దానికి చెప్తారో లేదో చూద్దాం. మీరు అడుగుతారు. పంటలు కూడా తక్కువ నీళ్ళతో ఒక 4 వర్షాలు పడితే పండినట్టు వేసుకోండి. దయచేసి ఇబ్బందులు కావద్దు. నాకు భయపేస్తా ఉన్నది, తాగడానికి ఎంత ఇబ్బంది అవుతుందో. మొన్ననే మనకు బెల్లాడ నీళ్ళు అయిపోతే విధానసభకి నిర్మించినాం. నెల 2 నెలల పొద్దునే ఉన్న నీళ్ళు. ఇవన్నీ చూస్తుంటే కష్టం అనిపిస్తుంది. నిజామాబాద్కి ఏమో లిఫ్ట్తో నిర్మించినాం. ఇది పోచంపాడు లిఫ్ట్తుంది, అల్లిసభ లిఫ్ట్తుంది. అది 3 నెలలకు నిర్మించినాం. అది ఇప్పుడు మళ్ళీ నింపమంటే నీళ్ళు అడుగుతాయి, లెవెల్ పడిపోయి. ఊర్లలో కూడా
బోర్డు చూస్తున్న బోర్డు మీద నాటుని 4 ఎకరాలు ఉన్న 1 ఎకరం నాటున్న మనం నాటుకోవచ్చు. ఆమెకు మంచిగా బోర్డులో కూడా నీళ్లు రావు. మీకు తెలియదు కాదు, బోర్డు చాలు అయితే వర్షం పడితే కాలువలు నడిస్తేనే నీళ్లు కింది పోతేనే నీళ్ళు వస్తాయి కదా. అంతేనా? ఏమమ్మా ఏమన్నా బాబు చెప్పరు? గ్రౌండ్ వాటర్ వెరగాలి. గ్రౌండ్ అన్నారు వర్షాలు కావాలి. ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను. మీరు ఈజీ తీసుకోకండి, ఇతడి ఇట్లా వదిలేయకండి, ఆలోచించుకోండి. మన కుటుంబాలు ఇబ్బంది పడేటట్టు పని చేసుకోకండి దయచేసి. ఇప్పుడు చెప్పరు ఎలక్షన్ ఎందుకంటే అందరూ వచ్చింది కాబట్టి అయినంత మటుకు అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒకరి భూములకు వచ్చినాయి. అవి 95% అన్నీ అయిపోయినాయి కదా. ఇంకేమైనా ఉన్నాయి అది వేరే పాత ఏదైనా పెండింగ్ ఉంటే తప్ప అన్ని భద్రంగా చేసేసిన భూములు. ఇప్పుడు స్కూళ్ళలో కూడా మంచిగా చదివిస్తున్నాం గవర్నమెంట్ స్కూల్లో. ఆ టీచర్లు కూడా వాళ్ళు బాగా చెప్తూ ఉన్నారు. మా పిల్లలకు నేర్పుకున్న వాళ్ళు 10,000 అడ్మిషన్స్ పెరిగినాయి. భోజనాలు కూడా మంచిగా పెట్టిస్తున్నాం. ఇప్పుడు బట్టలు కూడా బెస్ట్ బట్టలు ప్రైవేట్ దాంట్లో ఎట్లా ఉన్నాయో బట్టలు మీ తల్లిదండ్రులు ఎట్లా కొట్టించారో అట్లా సర్కారు కూడా కొట్టిస్తున్నాం. ఒక 15 నెలల రోజులు లేట్ అయినా ఆర్డర్ ఇచ్చుడు చేసుడు. ఎంత 3 కోట్ల మీటర్లు అయిందామో ఏంటి 3 కోట్ల మీటర్లు పిల్లలకు, ఆడపిల్లలకైతే మగ పిల్లలకైతే ఏమొచ్చిందంటే ఆడలు ఆ కాంట్రాక్ట్ చేసింది లేదు, జోకింది లేదు, కానీ అది 6 కోట్లు ఇస్తున్నాం. మీరు పైసలు ఏం చేస్తున్నారో కానీ మీరు ఎప్పుడు మేము అడ్డు పెట్టాం. అంతే కదా? ఏమన్నా ఆ పైసలతో మనం బయట ఫుడ్ బంద్ చేయాలి. ఏదైనా ద్వారా అవి బంద్ చేయాలా. మనము అన్నిటికంటే ఇంకా పల్లెలు శనగలు ఇవన్నీ మంచి మాకు తెలియకపోతే తింటలేదు, కానీ ఇప్పుడు అన్ని అవే తెచ్చుతాం. ఇంత నాలుగు తెచ్చుకుంటున్నాం. సాయంత్రం పొద్దున మంచిగా ఇట్లా ఉల్లిగడ్డ ఇంత నిమ్మకాయ వేసుకొని గిన్నెని తింటే చాలు. పెసర్లు ఇవన్నీ పక్క దాంట్లో మనకు మంచి బలం వస్తుంది. అంతేనా? అప్పుడు సాగు అయింది, అది తిన్నుడు సాగు అయింది పిల్లలు. క్యాబేస్తున్నావు అరే మీకేడొస్తుంది ఆ భవిష్యత్తు కాదు. కాంగ్రెస్ కూడా మీరు కూడా భూదేశంలో దయచేసి నిర్లక్ష్యం చేయకండి. రే ఆంధ్ర మంచి మంచి జాగ్రత్తలు మంచి మంచి భవనాలు పోయింది. అవునా? మొత్తుండే ఏంటి పనికిస్తాయి? సిస్టమ్ ఉన్న వాళ్ళకి పనికిస్తాయి, కష్టపడ్డలో పనికొస్తాయి. కష్టపడడానికి మనం నీళ్లు కావాలా, పంటలు కావాలా, పిల్లలకు చదువులు కావాలి, రోడ్లు కావాలి, కరెంటు కావాలి. ఇది అర్థమైందా? సరే, డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? బిఎల్ఎస్ కానీ బిఎల్ఓస్ కానీ ఎస్ఐఆర్ మీద थोड़े वार्डों में वोटर लिस्ट
लिस्ट जब हुई, थोड़े और जब हुए तो उनकी मैपिंग नहीं हुई, तो वो किस तरह? मैपिंग नहीं हुआ तो हम बोले ना, అంటే ఒకటి నుంచి మనకు ఆమెన్ కదా ఒకటి నుంచి పని చేయడం జరుగుతుందండి. లేదు అంటే ఒకవేళ మీరు మ్యాపింగ్ కాకపోతే మీ అమ్మ నాన్న ఏమైనా డీటెయిల్స్ ఇస్తే అవి ఓటర్ లిస్ట్ లో సెర్చ్ చేసుకోవచ్చు. మనం eci.gov.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో మీరు కూడా సెర్చ్ చేయొచ్చు. లేదంటే మా బిఏఓ కూడా సెర్చ్ చేసి మీరు వాళ్ళు ఒకవేళ మీ తండ్రి కానీ మీ నాన్న మీ అమ్మ కానీ లేకపోతే మీ తాత కానీ మీ నాన్నమ్మ కానీ ఎవరైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఇస్తారు, దానికి మ్యాపింగ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళే కూడా లేవండి, లేకపోతే ఏం చేయాలి? ఇది ఏదైతే చెప్పినో ఫామ్ వెనుకలో ఉన్న 1 నుంచి 11 డాక్యుమెంట్లలో ఏదైనా ఒక డాక్యుమెంట్ జిరాక్స్ మీరు మా బిఏఓ ఆ ఫామ్ పెట్టిస్తే వాళ్ళు మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. జంప్ కాకుండా కొంచెం డిలీట్ అయింది, అది ఎట్లా? డిలీట్ అయిన ఓటర్స్ ఏవైతే ఉన్నాయో మనము ఏదైతే ఈ నెల 25 నుంచి నెక్స్ట్ నెల 24 వరకు మనం ఫామ్స్ అనేది కలెక్ట్ చేస్తాము. డిలీట్ అయిన ఓటర్స్ ను ఆగస్టులో ఫామ్స్ కొత్త ఫామ్స్ పెట్టుకొని దానికి పాత ఐడి కార్డు ఉంటే పాత ఐడి కార్డు పెట్టాలి. అదేవిధంగా మనకి ఏదైతే 1 నుంచి 11 డాక్యుమెంట్ అన్నాం కదా ఆ డాక్యుమెంట్ పెట్టిస్తే బిఏఓ ఎంక్వైరీ చేసి ఓకే జెన్యూన్ అయితే కనుక ఓటర్ లిస్ట్ లో ఫైనల్ గా మనం అక్టోబర్లో దాన్ని చేరుస్తాం. అట్లాంటి వాటికి ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. దాని వరకు వాళ్ళు 50 ఫారాలను కలెక్ట్ చేసి ఇవ్వచ్చు సార్. అవి మళ్ళీ బిఏఓ వెరిఫై చేసి ఓటర్ లిస్ట్ లో చేర్చడం జరుగుతుంది సార్. ఇది 1 నెల సార్. నెల తర్వాత మళ్ళీ కొత్త ఫామ్ 6 కానీ ఏమైనా ఉంటే డైలీ 10 ఫామ్స్ కూడా ఇవ్వచ్చు సార్. అది కూడా జెన్యూన్ మళ్ళీ వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి సార్. ఇది కరెక్ట్గానే మేము ఇచ్చే ఫామ్స్ అన్ని కరెక్టే, ఇట్లా ఏం తప్పులు లేవని డిక్లరేషన్ ఇవ్వాలి సార్. ఆ డిక్లరేషన్ మళ్ళీ మా బిఏఓ చూసి మళ్ళీ దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకొని దాన్ని ఓటర్ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది సార్. గౌరవనీయులు పెద్దలు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, అదే ప్రభుత్వ సలహాదారు గారు, మరి ఇక్కడికి విచ్చేసిన అధికారులు అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఇప్పటికీ 2 టైమ్స్ ఈ ప్రోగ్రామ్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మనం మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఈ 2 టైమ్స్లో కూడా మనకు ఇంకా 2 డేస్ అయితే మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ముఖ్యంగా మీకు బిఎల్ఎస్ కానీ బిఎల్ఓస్ కానీ ఎలాంటి తేడాలు లేకుండా మీరు ప్రతి వీక్ ఈ నెల రోజుల్లో వారానికి ఒకసారి ఒక రోజు పెట్టుకోండి. మీరు వెనస్డే ఏదో ఒక రోజు, సోమవారం మంగళవారం బుధవారం ఏదో ఒక రోజు పెట్టుకొని ఆ రోజు మాత్రం అందరు కంపల్సరీ మీట్ అవ్వండి. మీట్ అవ్వి మీకు ఎవరైతే డిక్లరేషన్ ఫామ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు రిటర్న్ రాదు అంటే మనం ఫామ్స్ ఇంటింటికి 2 ఇస్తాము. ఇచ్చిన వాళ్ళలో మీరు పోయినప్పుడు మీకు కొన్ని రావచ్చు, 100లో ఒక 80% రావచ్చు, ఒక 20% రాకపోవచ్చు. ఆ రాకపోయిన వాటి గురించి కానీ ఎవ్రీ వీక్ ఒకేసారి లాస్ట్లో కాకుండా ప్రతి వారం మీరు బిఎల్ఎస్ మీరు కూర్చొని వాటి గురించి డిస్కస్ చేసి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా, ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి అదంతా తెలుసుకున్న తర్వాతనే మీరు దాని మీద డెసిషన్ తీసుకొని ఎలాంటి విభేదాలకు తావు లేకుండా కరెక్ట్గా నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఓటు లేని వాళ్ళు కానీ ఇంకా కొన్ని సందేహాలు అడిగారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రాకుంటే ఎట్లా అని ఆగస్టులో దానికి సంబంధించి మనం ఎవరైతే డ్రాఫ్ట్ పబ్లికేషన్లో రావో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం తర్వాత నోటీసులు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళకు కూడా ఓటు హక్కు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన సార్ చెప్పినట్టు ఇక్కడ లేని వాళ్ళకి మాత్రం ఓటర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఓటర్ లిస్ట్లో రావడానికి వీలేదు. థ్యాంక్ యూ సార్.